ప్రముఖ చిత్రకారుడు, భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్టుల అసోసియేషన్ గౌరవ సలహాదారుడు గ్రంథి నరసింహమూర్తి పెదబాబు అకాల మరణం కళారంగానికి పెయింటర్స్ అండ్ ఆర్టిస్టుల అసోసియేషన్లకు తీరని లోటని జిల్లా పెయింటర్స్ అండ్ ఆర్టిస్టుల అసోసియేషన్ నాయకులు అన్నారు. భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్టుల అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పెదబాబు స్వగృహం వద్ద సంతాప సభ నిర్వహించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన అసోసియేషన్ అధ్యక్షులు పరిమి రామకృష్ణ, తణుకు, పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెం పెయింటర్స్ అండ్ ఆర్టిస్టుల అసోసియేషన్ల నాయకులు బాబు రాజేంద్ర ప్రసాద్, నీలం రవి, పిండి ఆదినారాయణ, జిఎస్ఎన్ ఆర్ట్స్ ఆకుల రాంబాబు మాట్లాడుతూ గ్రంథి నరసింహమూర్తి పెదబాబు మృదు స్వభావి అని, ఆర్టిస్టుగా మన జిల్లాలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నో దేవాలయాల్లో మూల విరాట్లకు తన పెయింటింగ్ ద్వారా ప్రాణం పోసిన గొప్ప వ్యక్తి అని, ఆయన మృతి కళారంగానికి మా అసోసియేషన్లకు తీరని లోటుగా భావిస్తున్నామని ఘన నివాళులర్పించారు. భీమవరం అంకాల్ ఆర్ట్స్ అకాడమీ గోపా సత్యనారాయణ, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ గ్రంథి నరసింహమూర్తి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్టిస్టులు, పెయింటర్లు మట్టా రామకృష్ణ, ఆచంట మహేష్, సిరవరపు వేణు తదితర కళాకారులు, పెయింటర్సు పాల్గొన్నారు. అత్యంత రీతివాతులు మేమిద్దరం కూడా ఏఆర్కే హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. 1976 సంవత్సరంలో 9th క్లాస్లో మా నాన్నగారు వెంకటప్పారావు గారు ఈ ఏఆర్కే హై స్కూల్లో ఆయన్ని చేర్పించడం జరిగింది. అప్పుడు గ్రంథి నరసింహమూర్తి గారు ఎలా ఉండేవారు అంటే ముత్యాల ముగ్గులో ఆ బాబు ఎలా ఉన్నాడో సేమ్ అలా ఉండేవాడు. నా పక్కనే కూర్చోబెట్టారు, కొత్తగా తీసుకొచ్చి. అందరూ కూడా మీరు ముత్యాల ముగ్గులు యాక్ట్ చేశారు కదా అని అడిగేవారు. అప్పుడు అందరూ చాలా భయస్థుడు, చాలా నెమ్మదిగా ఉండేవాడు, పక్కనే ఉండి మాట్లాడేవాడు కాదు. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆ మండువలో ఇంటి దగ్గర మేము ఆడుకోవటం, మళ్ళీ మా ఇంటికి అది వచ్చేవాడు. తర్వాత 10th అయిన తర్వాత నేను స్కూల్ మానేసి మేము పెయింటింగ్లోకి వెళ్ళిపోయాను. ఆయన ఇంకా ఇన్స్ట్రక్టర్గా అక్కడ వీరవాసంలో ఆయన చేశాడు. ఆయన అమ్మవారిని అందరినీ కూడా తీర్చిదిద్దాడు. ఈ చుట్టుపక్కల గుళ్ళన్నింటిలో కూడా ఆయన ప్రాణం పోశాడు. అన్ని అమ్మవార్లు నిజంగా 101 అమ్మవార్లు ఆ దీవెనలు ఆయనకు మనశ్శాంతిని ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అలాగే మావుళ్ళమ్మకు 16 సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు చేశాడు ఆయన. ఎవరికి కుదరదు అంత మనం చేయాలంటే మనం చేయలేం కూడా అంత ఓపికగా. సుదీర్ఘమైన రంగుల రూపకల్పనలో 16 సంవత్సరాలు చేసిన వ్యక్తిగా, వాళ్ళ నాన్నగారిని మించిన వ్యక్తిగా ఇతనికి మంచి పేరు వచ్చింది. ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున తణుకు నుంచి వచ్చారు, అలాగే పాలకొల్లు అన్నింటి నుంచి వచ్చారు. ఆయనకి ఘననివాళులు అర్పిస్తున్నాం. ఇదే మా అకాడమీలో ప్రతి ఆదివారం జరిగే ఉచిత చిత్రకళ శిక్షణకి గ్రంథి నరసింహమూర్తి గారు వెన్నుముకలా నిలబడి దాదాపు 4 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం ఆయన ఆధ్వర్యంలో పిల్లలకి చిత్రకళలో ఉచిత శిక్షణ ఇచ్చారు. చాలా చిత్రకళలో మెళుకువలు నేర్పుతూ ఎంతోమందిని తీర్చిదిద్దారు నరసింహమూర్తి గారు. వారికి స్వర్గలోకగతులు ప్రాప్తించాలని అంకాల ఆర్ట్ అకాడమీ తరఫున కోరుతున్నాం. మరి ఈరోజు చాలా బాధాకరం. మరి పెదబాబు గారు అంటే మాకు గురువు గారితో సమానం. మరి తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, భీమవరం అందరూ కూడా విచ్చేసి ఈయన ఈరోజు జరిగే కార్యక్రమంలో ఆయనకి నివాళులు అర్పించడానికి మేము అందరం కూడా ముందున్నాం. ఆయన మనకి గురువు, దేవుడు, మా అందరికీ దేవుడితో సమానమైన పెదబాబు గారికి మరి మా పశ్చిమ గోదావరి జిల్లా ఆర్టిస్ట్ అండ్ పెయింటర్స్ అసోసియేషన్ తరఫున మరొకసారి నివాళులు అర్పింటూ అందరికీ. భీమవరం, మరి భీమవరంలో గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు ఒకప్పుడు ముద్ర భయంకరంగా ఉండేవాడు. విగ్రహం అంతా కూడా మా చిన్నతనంలో ఒక 56 సంవత్సరాల క్రితం, మా సంవత్సరం నుంచి మాకు తెలుసు. అయితే అటువంటి ఉత్తర రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని శాంతమూర్తిగా తయారు చేసినటువంటి, చక్కగా రూపకల్పన చేసినటువంటి గొప్ప ఆర్టిస్టు గ్రంథప్పారావు గారు. మరి ఆ గ్రంథప్పారావు గారు వారసత్వాన్ని తీసుకుని గ్రంథి నరసింహమూర్తి గారు మళ్ళీ ఆయన తండ్రిని మరిపిస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఆలయాల్లో అటువంటి ఆర్టిస్ట్గా మంచి రూపకల్పన కానీ, పెయింటింగ్ చేయడంలో కానీ ఎంతోమందికి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆయన తండ్రి పేరు నిలబెట్టారు గ్రంథి నరసింహమూర్తి గారు. మరి ఆ గ్రంథి నరసింహమూర్తి గారు మరి 16వ తేదీన వచ్చేందుకు ఒక
పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసుకుని మరి చిన్న చితక వారికి వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళకున్న పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటువంటి గొప్ప కళాకారులు పరమపదించడం భీమవరం కళారంగానికి తీరం లోటుగా భావిస్తూ వారికి స్వర్గ ప్రాప్తి లభించాలని చెప్పేసి వారి కుటుంబానికి మా ఘన నివాళులు స్వచ్ఛంద సంస్థల తరఫున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. పెదబాబు గారు జోహార్ గంధి నరసింహమూర్తి గారు, జోహార్ గంధి నరసింహమూర్తి పెదబాబు గారు, జోహార్ గంధి నరసింహమూర్తి గారు, జోహార్ గంధి నరసింహమూర్తి గారు, జోహార్ గంధి పెదబాబు గారు, జోహార్ గంధి పెద. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.